ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 23వ భాగము. కలి ఇలా అన్నాడు: నేనింకా స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఇది నా తప్పు కాదు. నేను రావాలి. అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. నేను వచ్చాను. గట్టిగా ఉంచుకొని నిలబడదామంటే నేనెక్కడికి వెళితే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండటం కష్టం కదా! కలియుగంలో కలినైన నేను ప్రవేశించాలి. అందుకని నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను ఫలానా చోట ఉండమని చెప్పు. నేనక్కడ ఉంటాను. అప్పుడిక ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నేనెక్కడికి వెళితే నువ్వక్కడ కనిపించేటట్లయితే నీకు నాకు సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతాను అంటూ ఉంటావు. యుగం వచ్చేసింది. నేను రావాలి కాబట్టి ఎక్కడ ఉండాలో నువ్వే చెప్పాల్సింది అన్నాడు. అప్పుడు పరీక్షిత్తు, నేను నీకు 4 స్థానాలిస్తాను. అక్కడే ఉండు అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానము జోదశాల. జోదశాల యందు నువ్వుండవచ్చు. రెండవది పానశాల. ఎక్కడెక్కడ మత్తు పదార్థాలు తాగుతారో అక్కడ నువ్వుండవచ్చు. మూడవది స్వేచ్ఛావిహీనులై ధర్మానికి కట్టుబడని ఆచారభ్రష్టులైన స్త్రీల వద్ద నువ్వుండవచ్చు. నాలుగవది జీవహింస జరిగే ప్రదేశము. జీవహింస జరిగే ప్రదేశాల యందు నువ్వు ఉండవచ్చు. ఈ 4 ప్రదేశాలు నీకు ఇచ్చాను అన్నాడు. ఇలా కలికి ఈ 4 స్థానాలు ఇవ్వటం ద్వారా పరిస్థితికి కలిసి వచ్చినదేమిటి? అసలు కలిని రావద్దు అని చెప్పాలి కానీ ఇలా 4 స్థానాలు కలికి ఇవ్వటం ద్వారా కలి వెళ్ళి జోడ ఇలా 4 స్థానాలు కలికి ఇవ్వటం వలన కలి వెళ్ళి జోదశాలలో పేకముక్కలు ఇస్తాడా? లేకపోతే మత్తు పదార్థాలను అమ్మే చోటికి వెళ్ళి దుకాణం పెట్టుకుంటాడా? మిమ్మల్ని కలి ఎలా పాడు చేస్తాడు? ఇది ఆలోచించాలి. జోదశాల యందు ఏం జరుగుతుంది? అక్కడ అసత్యం ప్రబలుతుంది. లోకమందు పోకడ మీరు గమనించే ఉంటారు. గుడికి వెళ్ళేవాడు నేనొక్కసారి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తాను అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు నేను సినిమాకి వెళుతున్నా అని చెప్తాడు. కానీ తాను పేకాడుకోవటానికి వెళుతున్నవాడు ఎవరికీ చెప్పడు, మర్యాద పోతుందని. తన స్నేహితుడింటికి వెళ్ళి వస్తానని అబద్ధం చెప్తాడు. లేకపోతే క్లబ్బును ఒకదానిని పెట్టుకొని అక్కడికెళ్తున్నానని చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడానికి సిగ్గుపడరు. అలా చెప్పుకోవడానికి సిగ్గుపడరు. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే వీరందరూ లోపల కూర్చొని ఏదో దైవకార్యం నిర్వహిస్తున్నారనుకుంటాము. అక్కడ ఏమీ ఉండదు. ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అది కలిస్థానము. అందుకని అక్కడ అసత్యం ప్రారంభమవుతుంది. సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవటం మొదలవుతుంది. జూదశాలలో అసత్యమే చెప్పాలి కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభం అసత్యము. తీరా వెళ్ళిన తర్వాత 3 గంటలు కూర్చొని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చొని ఉంటుంది. ఏమండి ఎక్కడికి వెళ్ళారు అంటుంది. అప్పుడు ఆయన స్వామీజీ ఉపన్యాసానికి వెళ్ళాను. నేనెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు. అందుకని వెళ్ళాను అంటాడు. కాబట్టి అక్కడొక అసత్యము. కానీ క్రమంగా తెలుస్తుంది. భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకుంటున్నారు అంటుంది. ఏమీ కాదు, డబ్బు మా నాన్నగారికి పంపించాను అంటాడు. బుకాయిస్తాడు, దబాయిస్తాడు. జోదశాల నుంచి కలి అసత్య రూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది. రెండవది పానశాల. తాగగానే యుక్తాయుక్త విచక్షణ పోతుంది. మదం ప్రవేశిస్తుంది. అతివాగుడు మొదలవుతుంది. తాకగానే సుఖపికబకరమణాలు ప్రారంభమవుతాయి. ఒక వెర్రివాగుడు మొదలెట్టేస్తాడు. సేవించకూడనివి సేవించటం వలన నీ అంతట నువ్వే రాక్షసుడివైపోతున్నావు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వాన్ని నాశనం చేసుకుంటున్నావు. అప్పుడు ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని యొక్క ఆగ్రహం ప్రకటితమవుతుంది. మదోన్మత్తుడవవుతావు. ఆ మదం నిన్ను భ్రష్టుడిని చేసేస్తుంది. కలి మద రూపంలో వచ్చేస్తాడు. అందుకని పానశాల యందు ఉండటానికి కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి. ఆమె వలన సమాజము భ్రష్టుపడుతుంది. మనిషి విషయ సంగాలోలుడైపోతున్నాడు. నాలుగవది హింస. నిష్కారణంగా ఒక ప్రాణి బాధపడితే తాము సంతోషించటాన్ని హింస అంటారు. ప్రాణిహింస అంటే కేవలం ప్రాణులను చంపేయటం కాదు. అస్తమాను చంపాల్సిన అవసరం లేదు. కొంతమంది చీమలు పెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ట ఆకులు తుంచేస్తారు. నువ్వు ఆకులను సృష్టించలేదు. అలాంటప్పుడు ఆకులను తుంచేసే హక్కు నీకు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికన్నా భయంకరమైన హింస నోటి మాట.
కడుపుల్ రంపపు కోత కోయ నదియే గాయముల్ కాకుండినన్ అన్నారు గయోపాఖ్యానంలో. ఒక మనిషిని పడుకోబెట్టి మత్తుమందు ఇవ్వకుండా ఒక రంపం పట్టుకొచ్చి అటొకరు ఇటొకరు నిలబడి దూలం కోసినట్లు కోస్తుంటే ఆ కోయబడుతున్నవాడు ఎంత బాధపడతారో, అవతలవారు తామంటున్న మాటలకు అంత బాధపడుతున్నారన్న ఇంగితం లేకుండా ఈశ్వరుడు నోరు ఇచ్చాడని వాక్కునందు అదుపు ఉండాలి. అవతలవారు బాధపడకుండా మధురంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట యందు కాఠిన్యం అలవాటైపోతుంది. అవతలవారి యందు నిష్కారణమైన కోపం పెరిగిపోతుంది. అవతలవారు బాధపడుతుంటే వీడు సంతోషపడతాడు. అవతలవాడి బాధ వీడి సంతోషానికి హేతువైనప్పుడు అది కలిపురుషుని ప్రవేశం సూచిస్తుంది. ఈ 4 స్థానాలు నీకిస్తున్నాను అన్నాడు పరీక్షిత్తు. కానీ తాను పరిపాలనలో ఉండగా ఈ 4 స్థానాలు ప్రజలెవరూ వెళ్లరని పరీక్షితు నమ్మకము. ఈ 4 చోట్లకు వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షితు కాదు. అలాంటి వాడు కలి ప్రతినిధి. మీరు 4ంటిలో ఒకదానిని పట్టుకున్నారనుకోండి, మిగిలిన 3 వైపు మిమ్మల్ని మీరు 4ంటిలో ఒకదానిని పట్టుకున్నారంటే మిగిలిన 3 వైపు ఎలా లాగేయాలో కలికి తెలుసు. భాగవతం వినటం వలన జీవితం ఎక్కడ పాడైపోతుందో మీరు తెలుసుకోగలుగుతారు. కలిపురుషుడు చాలా తెలివితేటలుగా ప్రజలను మభ్యపెట్టగలడు. కలి పరీక్షితుతో, అయ్యా, మీరు నాకు 4 స్థానాలు ఇచ్చారు. వీటిలో నేను ఉంచుకోవడానికి తగిన స్థానం లేదు, కనుక ఇంకొక స్థానం ఇప్పించండి అన్నాడు. అప్పుడు గబాలున పరీక్షితు, నేను నీకు బంగారమందు స్థానం ఇచ్చాను అన్నాడు. చాలు మహాప్రభు అని కలి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఒక లక్షణం ఉండేది. నిస్సంగులైన వారికి, ఆత్మజ్ఞాన ప్రబోధం చేసేవారికి బంగారమందు లోభం ఉండదు. వారు బంగారం కోరరు. వారికి దాని మీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ ఇచ్చిన ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్ భావించి ఉండవచ్చు. కానీ పరీక్షిత్ మాట తప్పని తనమే ఆయనకు ప్రతిబంధకం అయిపోయింది. పరీక్షిత్ ఒంటి నిండా బంగారమే. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి అతనిని నాశనం చెయ్యటానికి. ఇంటికి వెళ్ళిన తరువాత పరీక్షిత్తుకు వేటకి వెళ్ళాలనే కోరిక కలిగింది. వేట కోసమని బయలుదేరాడు. అనేక మృగాలు వేటాడాడు. కలి అంశాలలో బంగారం నుండి తానిచ్చిన వేరొక స్థానంలోనికి పరీక్షిత్ వచ్చేశాడు. ఒకదాని ద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణాలన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనమైపోతాడు. పరీక్షిత్ ఒంటి మీద బంగారం ఉంది. అందుకని కలి పరీక్షిత్తులోకి ప్రవేశించాడు. తరువాత పరీక్షిత్తుకు జీవహింస చేయాలనే కోరిక పుట్టింది. సాధారణంగా వేటకు ప్రభువు ఎప్పుడు వెడతాడంటే, జానపదులు వచ్చి, అయ్యా, క్రూరమృగాల సంఖ్య పెరిగిపోయింది అని వేడుకుంటే, ఆ క్రూరమృగాలు ఊరి మీదికి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారంతో దండుగా వెళ్ళి క్రూరమృగాలు వేటాడతాడు. అంతేకాని సరదాగా జంతువులను చంపటానికి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు పరీక్షిత్తుకు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టింది. అందుకని వేటకు వెళ్ళాడు. తద్వారా ఇంకొక స్థానంలోకి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది. భాగవతము 23వ అధ్యాయం సంపూర్ణం.